భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. దయానీయ స్థితిలో ఏపీ ఉల్లి రైతులు. మద్దతు ధర లేక ఉల్లి పంటను నీటి పాలు చేసిన రైతు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ టీం నిరసన. తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు సాధించిన కరాటే మాస్టర్ అన్వర్ ఖాన్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 5 తీర్మానాలను చేసిన అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రామీణ ప్రాంత యువతను ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేయించడమే లక్ష్యంగా పనిచేస్తామని యువ పరివర్ధన్ ఏరియా మేనేజర్ నరేష్ తెలిపారు. గ్రామీణ యువతీ యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ KSWA యువ పరివర్ధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధనపేట పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాలో 200 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా స్కిల్ ఉన్న 60 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. విద్య పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రాంత యువతకు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో యువ పరివర్ధన్ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఏరియా మేనేజర్ నరేష్ కెంచా అన్నారు. ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ బెల్లంకొండ వెంకట్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువతకు సరైన వేదిక కల్పించి వారిని కార్పొరేటివ్ ప్రపంచానికి పరిచయం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. వర్ధనపేట పట్టణ కేంద్రంలో యువ పరివర్ధన్ కార్యాలయంలో నిత్యం కంప్యూటర్, కుట్టు మిషన్ శిక్షణ, నర్సింగ్ అసిస్టెంట్ శిక్షణలు ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తామని యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యువ పరివర్ధన్ వంటి సంస్థలు చేపడుతున్న ఈ కార్యక్రమాలు గ్రామీణ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, యువత ఆర్థిక స్వలాభంకు దోహదపడతాయని వర్ధనపేట ఎస్ఐ ఎన్ సాయిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వర్ధనపేటలో జాబ్ మీద పెట్టినందుకు వాళ్ళు 200 మంది వరకు ఉపాధి ఇచ్చిన వాళ్ళైనా 200 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. దానిలో 60 మందికి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దిగ్విజయంగా చేసిన మా సెంటర్ మేనేజర్ గారికి అండ్ కోఆర్డినేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ చెప్తున్నాను. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 5 తీర్మానాలను చేసిన అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారు. TGPSCని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్లను రద్దు చేసే విధంగా ఉన్న జీవో 29ని రద్దు చేయాలి. ఈ 5 తీర్మానాలను గవర్నర్ సీఎంలకు పంపిస్తామన్నారు. జనరల్గా జాగృతి నుండి ఎప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా చివరిలో తీర్మానాలు చేసి ఆ తీర్మానాల ప్రతిని గవర్నర్ గారికి పంపుతాం, ముఖ్యమంత్రి గారికి పంపుతాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు సేకరణ చేసుకొని కూడా పంపడం జరుగుతుంది. సో తీర్మానాలలో ఒక 5 ప్రపోజల్స్ మన వాళ్ళు రాయడం జరిగింది. ఇందులో తీర్మానాలలో ప్రధానంగా ఇవాళ ఎజెండా అయినటువంటి వెంటనే ప్రభుత్వం గ్రూప్ 1 నియామకాలను రద్దు చేయాలని, తిరిగి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మొదటి తీర్మానం చేస్తూ ఉన్నాం. అట్లానే ఏదైతే ఈ అన్యాయం జరిగినటువంటి గ్రూప్ 1కి సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయో వాటి కోసం న్యాయస్థానాల్లో పోరాటాన్ని చివరికంటా కొనసాగిస్తామని 2వ తీర్మానం చేస్తూ ఉన్నాం. 3వది వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి మనం తీర్మానం చేస్తూ ఉన్నాం. 4వది 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తీర్మానం చేస్తూ ఉన్నాం. 4వది TGPSC ప్రక్షాళన జరగాలి తక్షణమే, దానికోసం ఒక కార్యాచరణ తీసుకుందాం. ఎందుకంటే గంగాధర్ సార్ ఏదైతే చెప్పినరో ఆఫీసర్లే బెదిరింపులకు దిగడం అనేది ఇది చాలా దారుణం. ఖచ్చితంగా TGPSC ప్రక్షాళన చేయాలని, ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ అండ్ మెంబర్స్ని ప్రభుత్వం తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన రోజు కారులో కూర్చోబెట్టి రిటైర్మెంట్ డబ్బులు చెక్కును ఇచ్చి పంపాలని కేసీఆర్ అన్నాడు. కానీ ఈ కాంగ్రెస్ పాలనలో 2 ఏళ్లు అయినా ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూర్చోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీ సంవత్సరమైనా 2 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. కొద్దిమంది ఏమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు, కొద్దిమంది ఏమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు. దుస్తుంది అలా ఏమనంటే వాడు రాజు చేసిండు, వీళ్ళు రాజు చేసిండు, దివాళి తీసి ఇది కాదు కదా. నువ్వు వచ్చినప్పుడు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది, అనేక సందర్భాలు మాట్లాడింది. మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేదు. ఇవాళ నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు, 66 హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు, ఇవాళ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని నన్ను ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు. పాపం ఉన్నదాన్ని దండం పెడతాం, ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు. ఇది దుస్థితి. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించిన తర్వాత మరియా కొరినా మచాడో రియాక్షన్ వీడియోను నోబెల్ కమిటీ విడుదల చేసింది. ప్రకటనకు కొన్ని నిమిషాల ముందు కమిటీ సభ్యుడు ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఓ మై గాడ్, నాకు మాటలు రావడం లేదని భావోద్వేగానికి లోనయ్యారు. వెనుజులా ఉద్యమంలో నేను ఓ భాగం మాత్రమే, నోబెల్ ఘనత అందరిది, దీనికి నేనొక్కదాన్నే అర్హురాల్ని కాదు అని వ్యాఖ్యానించారు. Hello. Yes. Yes. Hello. Am I talking to Maria Corina Machado? Yes, this is Maria Corina. Yes, Maria Corina. My name is Christian Berghardt Piken. I am the secretary of the Norwegian Nobel Committee in Oslo. And I'm calling to inform you that in a few minutes it shall be announced here at the Nobel Institute that you will be awarded the Nobel Peace Prize for 2025. Oh my God. So the warmest congratulations to you, Maria. Oh my God. Oh my God. Well, I have no words. I thank you so much, but I hope you understand this is a movement. This is a achievement of a whole society. I am just one person. I certainly do not deserve this. Oh my God. I think both the movement and you deserve it. So I'm sure this comes as a surprise, and I'm sorry to have to wake you up in the middle of the night to convey this. We don't have much time. We actually are making the announcement just in a few minutes. But I want to quote just shortly from the text that will be announced shortly, where it is said that you are receiving the prize for, and here I quote directly from the announcement, for her tireless work promoting democratic rights for the people of Venezuela and for her struggle to achieve a just and peaceful transition from dictatorship to democracy. I'm honored, humbled. I am very grateful on behalf of the Venezuelan people. We're not there yet. We're working very hard to achieve it, but I'm sure that we will prevail, and this is certainly a biggest recognition to our people that certainly deserve it. So thank you very much. Thank you very much. I'm very happy to hear your reaction. I do have to ask you, Maria, not to reveal this in the next 5 minutes until the official announcement is made here in Oslo, which is at 11 o'clock a.m. local time, 5 o'clock your time. After that, of course, you are more than welcome to tell anyone you would like. And by experience, we know that the news will be out.
I think it'll take me a lot longer to believe what I've just heard. Wow. Well, thank you very much. It's an honor, and I know it's a recognition to our people, to the Venezuelan people. Thank you It so much. certainly is, but it's also a recognition of yourself and what you have done. I look very much forward to speaking with you soon again. Me too. Thank you so much. Thank you A real very much. pleasure. I am wordless, speechless, but thank you. Thank you. Thank you. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు బుద్ధి ధర్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కరీంనగర్కు చెందిన కరాటే మాస్టర్ అన్వర్ ఖాన్ చోటు సాధించారు. అక్టోబర్ 5 మరియు 6 తేదీన చెన్నై మద్రాస్ సేవట్ కళాశాల స్టేడియంలో జరిగిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు బుద్ధి ధర్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అటెంప్ట్లో పాల్గొని సత్తా చాటి సర్టిఫికేట్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అన్వర్ ఖాన్ మాట్లాడారు. जी तुम लोग जाओ बोलो, बच्चों को जाओ बोलो. Focus and great performance. So you are all winners of the Guinness record. Take the blow distance. Take the blow distance. I am Anwar Khan, black belt 4th degree, Karimnagar district. నేను దాదాపు 30 years నుంచి కరీంనగర్లో కరాటే నేర్పిస్తున్నాను. అందరికీ ప్రత్యేకంగా అమ్మాయిలకు ఫ్రీగా కరాటే నేర్పిస్తున్నాను కరీంనగర్ జిల్లాలో. నా డ్రీమ్ ఉండే ఒకటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పార్టిసిపేట్ కావాలని నా డ్రీమ్ ఉండే. ఆ డ్రీమ్ కోసం నేను దాదాపు ఈ 30 yearsలో ఎప్పుడు అవకాశం వస్తుందని 30 years నుంచి ఎదురు చూస్తున్నాను. మా మాస్టర్లు గ్రాండ్ మాస్టర్లకు కూడా అవకాశం దొరకలే. అలాంటి అవకాశం నాకు దొరికింది కరీంనగర్ జిల్లా నుంచి. అయితే ఈ అవకాశం నేను ఉపయోగించుకొని 3 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. 3 months బిఫోర్ నాకు ఈ లెటర్ వచ్చింది, ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది చెన్నైలో అని. చెన్నై మద్రాస్లో నేను 5-6 నాడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ నా పర్ఫార్మెన్స్ చూపించి అక్కడ నేను ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్నాను. దాంతోపాటు బుద్ధి ధర్మ గిన్నీస్ బుక్ రికార్డ్ అనేది కూడా నేను గెలిచి నా పేరును రిజిస్టర్ చేసుకున్నాను దానిలో. అయితే నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ బుద్ధి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ టీషర్ట్స్, సర్టిఫికేట్, దాంతోపాటు బ్యాగ్, అలాగే మెడల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 21 రోజు లోపల లండన్ నుంచి నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ టీషర్ట్, మెడల్, సర్టిఫికేట్ అనేది కూడా రాబోతుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఆడడం నా డ్రీమ్ ఉండే.
కాబట్టి ఈ డ్రీమ్లో నేను సక్సెస్ అయ్యాను. బుద్ధి ధర్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా సక్సెస్ అయినాను. కాబట్టి నేను కరాటే ఆత్మరక్షణ అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఫ్రీగా నేర్పాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా ఒకవేళ నేర్చుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ ఉంది 9849483031. ఎవ్రీవన్ ఎవరైనా నేర్చుకోవచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ నేర్చుకోవచ్చు నా దగ్గర. మీరు ఫ్రీగా కరాటే నేర్చుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఎలాంటి డబ్బులు కూడా అవసరం లేదు. ఎనీ టైమ్ ఫర్ కాంటాక్ట్ మీ. ఐఎమ్ అన్వర్ ఖాన్, బ్లాక్ బెల్ట్ 4th డిగ్రీ, కరీంనగర్ జిల్లా వాసిని. కాబట్టి మీరు అందరు కాంటాక్ట్ చేయాలంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. తప్పుడు కేసు బనాయించారని మనస్తాపంతో వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. ఇటీవలే ఓ తగాద వ్యవహారంలో మధుకర్పై SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. వేమనపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ ప్రోద్బలంతో తనపై తప్పుడు కేసు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ నోట్ రాశారు. అనంతరం నిల్వాయి గ్రామ సమీపాన గల అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు SCI బన్సీలాల్ తెలిపారు. కారణమయ్యారు. నేనే తప్పు చేయలేదు, అలాంటి క్యారెక్టర్ నాది కాదు. అందుకని వీళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అలాగే నా యొక్క కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉండాలని, మా కుటుంబాన్ని కాపాడాలి. తప్పకుండా ఉంటుంది. వేమనపల్లి మండల ప్రజలారా, మన మండలంలో కుల రాజకీయాలు ఉన్నాయి. అప్పుడు దుర్గం శివరాం, ఇప్పుడు ఏట మధుకర్, ఇలా పలికవలసిందేనా? అందుకే ఆలోచించండి. ఈ అగ్రవర్ణ పాలకులకు బుద్ధి చెప్పండి. భారత్ మాతాకి జై. పట్టించుకోకుండా ఒక్కదాని మాట నమ్మిల్లే. అంటే లంచాలకు అమ్ముడు వెళ్ళా. ఆల్రెడీ నేను పేరు పోయింది, లంచం తీసుకోక దొరికిందని. ఇప్పుడు కూడా లంచాలకి అమ్ముడు వేలు. నీళ్ళ స్టేషన్ అవసరమే లేదు. పోలీసు అప్పుడు ఉండదు నీళ్ళ. న్యాయం లేనోడు ఎందుకయ్యా పోలీస్ స్టేషన్ నీళ్ళ? ఆల్రెడీ దొరికిళ్ళు లంచాలకు దొరుకుతారా అని డిస్మిస్ చేసి పడేసింది. ఇప్పుడు కూడా వరకు మన గాలి మధు ఆత్మహత్య అనేది కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హత్యే తప్ప, పోలీసు వారి హత్యే తప్ప ఇది వేరే ఒకటి కాదు. పాపం ఆ గాలి మధు ఏట మధు బీజేపీ పార్టీ అధ్యక్షుడు. అయితే రైతుల కోసం కానీ, తర్వాత రోడ్లు మంచిగా లేకుంటే కానీ ఆ రైతుల పక్షాన పోరాడేటటువంటి వ్యక్తి ఏట మధు గారు. మొన్ననే నేను ఇక్కడ PHCH చైర్మన్ని. అయితే మా ఆఫీస్ కాడ ఈ గాలి మీద అనే వ్యక్తి 30 బస్తాలు అటు రాకముందే దించుకున్నాడట. రాత్రే అవి దించుకున్నది తెలుసుకొని నేను ఏఓ గారికి, మా లక్ష్మీకాంత్ గారు, మేము ఇద్దరం ఫోన్లు చేయడంతో రాత్రి ఒక 14 బస్తాలు తెచ్చిండ్రు. ఇంకొక 16 బస్తాలు ఆయన ఇంట్లోనే ఉన్నాయనే ఉద్దేశంతో ఏట మధు గారు రాతపూర్వకంగా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఏఓ గారికి. ఆ ఏఓ గారు యాక్షన్ తీసుకుంటా అన్నాడు. ఆ ఏట మధు గాలి మధు మీద ఇచ్చుడుతోనే 16 బస్తాలు మాజీ సర్పంచ్ ఇంట్లో ఉన్నాయని ఆ లెటర్ పెట్టడంతోనే, అదే కక్షతోని గాలి మధు ఈ డీజేలు పెట్టి, కాంగ్రెస్ పాటలు పెట్టి రెచ్చగొట్టి ఆ మధు మీద ఇంటికి ఉషగొలిపి, ఆడవాళ్ళందరినీ ఉషగొలిపి కేసులు పెట్టించి ఆయనని మానసికంగా కృంగదీసి SC/ST అట్రాసిటీ కేసులు పెట్టిండ్రు. బడుగు బలహీన వర్గాల ఎప్పుడన్నా తిట్టిన దాఖలాలున్నాయా? అగ్రకులాల వారు తిడతారు తప్ప, అరే రారా పోరా అని ఈడు పంతులు వాడు తిడతాడు తప్ప వేరే బీసీలు ఎప్పుడన్నా తిడతారా? బీసీలు బడుగు బలహీన వర్గాలు, SC/STలు అందరు కలిసి మమేకమై బతుకుతారు తప్ప ఎప్పుడు మాత్రం తిట్టిన దాఖలాలు లేదు. కావలసుకొని ఈ అగ్రవర్ణాల సంతోష్ కుమార్ వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం
ఉషగొలిపి ఆ యూరియా బస్తాల మీద కాంప్లైంట్ ఇచ్చినందుకే ఈ గాలి మధు హత్య చేసిండు తప్ప వేరే ఒకటి కాదు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఇటువంటిది జరగద్దు, ఇంకొకటి చేయొద్దనే ఉద్దేశంతో గాలి మధు మీద ఏట మధు మీద అట్రాసిటీ కేసు పెట్టి ఆయనని ప్రలోభాలకు గురి చేసి హత్య చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో గతంలో ఈడు మినిస్టర్ ఉండే, ఈయన ఎవరు మన గడ్డం వినోద్ అని దద్దమ్మ, ఆయనకు చేతగాని దద్దమ్మని ఎట్లా ఓట్లేసి గెలిపించిందో ఈ జనాలు నాకు అర్థం కాని పరిస్థితి. కానీ ఈయన ఎప్పుడు గెలిచినా అప్పుడు దుర్గం శివరామన్ చంపించిండు, ఇప్పుడేమో ఏట మధుని చంపించిండు. అప్పుడు ఎస్సీ దళితుడని కూడా చూడకుండా అతని చంపించిండు. ఇప్పుడు ఇతను బీసీ బడుగు బలహీన వర్గం నాయకుడని చూడకుండా ఎదిగేటోళ్ళని చంపించుడే తప్ప ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అనుచరులకు చెప్పి, ఆయన పార్టీ అధ్యక్షులకు చెప్పి, రుద్రభట్ల సంతోష్ చెప్పి చంపించి మేము గెలుస్తాము అనే పట్టం కట్టుకోడు. ఆ గెలిచి కట్టుకోడు తప్ప వేరే ఒకటి కాదు. ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావాలంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. తర్వాత ఎస్ఐ గారిని అరెస్ట్ చేయాలి. ఎస్ఐ గారి ఫోన్ డాటా కాల్ తీస్తే మొత్తం బయట పడితే కాంగ్రెస్ నాయకుల భాగవతం అంతా బట్టబయలు అవుతుంది. వెంటనే ఇప్పుడు మేము కూర్చున్నంత సేపట్ల దీని పై అధికారులు యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో ఇక్కడికి కదలనీయం. ఏటా మధుకు న్యాయం జరిగేంత వరకు నేను మాత్రం ఈ పోరాటం కొనసాగుతుందని ఈ ధర్నాముఖంగా చెప్పుకుంటున్నాను. హైదరాబాద్ 750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా. షేక్పేట మండలం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో అక్రమాలను తొలగించిన హైడ్రా. 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్న హైడ్రా. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసిన హైడ్రా. మహబూబాబాద్ సాయి మందిరంలో శ్రీ భగవాన్ సత్యబాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా నిరంతరాయంగా సాగుతున్న 100 గంటల అఖండ భజన భక్తి భావంతో కొనసాగుతున్న ఈ పవిత్ర కార్యక్రమం రేపు సాయంత్రం వరకు కొనసాగుతుందని సాయి భక్తులందరూ హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని ఆహ్వానించిన నిర్వాహకులు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.